రైట్, ఇది ప్రస్తుతం మనం తీసుకొచ్చినటువంటి లెక్కలు. ఈ లెక్కల సంగతి ఒక్కసారి మనం పక్కాగా చూద్దాం, ఏమేం జరిగింది దీంట్లో అనేది. మొత్తం సమానత్వ బ్రహ్మ, మొత్తం ప్రజలంతా సమానత్వమే, ప్రజలంతా ఈక్వల్ అనేటువంటి ముచ్చటి చెప్తా ఉన్నారు కదా. ఈక్వల్ లేదు, నోట పీస్ లేదు. ఇగో ఏటా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఏడాది 27,726 కోట్లు ఈ ప్రజాధనం ఎటుపోతుంది. ఒక్కసారి లెక్కలు చూద్దాం. క్యాల్కులేట్ చేసిరా ఎంత వచ్చింది? పంచదాయిలు, అది పంచకర్మలకు సంబంధించి 8,38,183 వచ్చిందా? సో ఓకే, చూద్దాం. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఇది చాలా ఇంట్రెస్టింగ్ లెక్కలు, ఇవి చూడొచ్చు మీరు. 27,726 కోట్లు ఈ ప్రజాధనం ప్రతి ఏడాది ఎక్కడ పోతుంది, ఈ లెక్కలు చూడాలి మనం. ఇందులో పంట పెట్టుబడి సాయం కింద, రైతు భరోసా కింద 18,000 కోట్లు. ఆ తర్వాత మొత్తం వ్యవసాయ బడ్జెట్ వచ్చేసి 27,726 కోట్లు అయితే దాంట్లో వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్కు 8,260 కోట్లు పోతుంది. రైతు బీమాకు 1,466 కోట్లు పోతా ఉంది. ఓకే, దీంట్లో చూద్దాం. జనాభాలో మొత్తం రెడ్లు వెలమలు కలిపి 5.2%. వీళ్ళ చేతుల్లో ఉన్నటువంటి భూమి 14.5% భూమి వీళ్ళ చేతుల్లో ఉంది. చూసుకో, 5% ఉన్నటువంటి రెడ్లు వెలమల దగ్గర మొత్తం భూమిలో 14.5% భూమి వాళ్ళ చేతుల్లో ఉంది. 5% 15%. బాగా అబ్జర్వ్ చేయండి, రెడ్లు వెలమల గుత్తాధిపత్యం ఎట్లుంది. ఓసీ ముఖ్యంగా రెడ్డి వెలమ వర్గాలు జనాభాలో 5.2% ఉన్నారు. కానీ రాష్ట్రంలోని మొత్తం భూమిలో 14.5% పైగా వీరి చేతుల్లోనే ఉంది. ముఖ్యంగా 20 ఎకరాలకు పైగా ఉన్న భారీ భూస్వామిల్లో వీళ్ళదే అగ్రస్థానం. 4.4% వీళ్ళే భూములు ఎవరి చేతిలో ఉన్నాయి. ఇప్పుడు లెక్కలు బయటకు వచ్చినాయి చూడండి. బీసీ వర్గాలకు సంబంధించి జనాభాలో సగం కంటే ఎక్కువ 52.6%, ఇంకా చాలా కలపాలి 56%. కానీ వీరిలో 85% మందికి 5 ఎకరాల కంటే తక్కువ. 85% మందికి 5 ఎకరాల కంటే తక్కువే ఉందట భూమి. అరగుంట 2 గుంటలు ఈ భూమి. ఇది భూముల కాడి లెక్క. ఇక ఇది చూద్దాం, జనాభా తక్కువ భూమి ఎక్కువ. అందుకే ఓసీలకు ఎంత పోతుంది ప్రతి ఏడాది ఈ రెడ్లు వెరమల అకౌంట్లలోకి 3,770 కోట్ల రూపాయలు పోతున్నాయి వాళ్ళ అకౌంట్లలోకి. చూడరు ఇక లెక్కలు ఎట్లున్నాయి. 3,770 కోట్ల రూపాయలు జనం సొమ్ము వాళ్ళ దాంట్లోకి పోతున్నాయి. ఇక్కడ మొత్తం వ్యవసాయ బడ్జెట్లో ఇగో 5.2% ఉన్నటువంటి రెడ్డి వెలమల చేతుల్లోకి ఎట్లా పోతుందో చూడరు. ప్రతి ఏడాది 3,770 కోట్ల రూపాయలు కేవలం రెడ్లకు వెలమకు పోతా ఉంది భూములకు. ఇది 14.5%. మొత్తం వ్యవసాయ రంగంలో ఉచిత విద్యుత్ కానీ, రైతు భరోసా కానీ, రైతు బీమా పథకాలు కానీ వీళ్ళ చేతుల్లోకి పోతా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఏటా 3,770 కోట్లు నేరుగా రెడ్డి వెలమ భూస్వాముల ఖాతాలోకి ఏరుతా ఉన్నాయి. అందుకోసమే రైతు భరోసా టైంకి వేస్తూ ఉంటారు. ఆ తర్వాత పెట్టుబడి ఏది 500 బోనస్ అని కొంటా ఉంటారు. ఎందుకు? వ్యవసాయంలో వాళ్ళ పెట్టుబడులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి నేరుగా పోతా ఉన్నాయి. ఇక జనాభా సగం ఇది 52.4, 52.6 అని చెప్తా ఉన్నాను. ఇంకా చాలా కలవాల్సినటువంటి అవసరం ఉంది. దొంగ లెక్కలే. అయితే గమ్మత్ విషయం ఏంటంటే ఓసీల జనాభా ఎంత అంటే ఈ స్లైడ్ అయిపోయినాక అటు పోదాం. జనాభా కానీ ప్రయోజనాల్లో శూన్యం. బీసీలకు జరుగుతున్న చారిత్రక అన్యాయం చూస్తే రాష్ట్ర జనాభాలో 52.6% ఉన్న బీసీలు వ్యవసాయ అనుబంధ రంగాల్లో ప్రధాన శ్రామికులుగా బతుకుతూ ఉన్నారు. కూలీలుగా మారుతున్న మెజారిటీ. ఈ సర్వే ప్రకారం 58% మంది బీసీలు దినసరి కూలీలేనంట, లేబర్స్. పథకాలకు దూరం, భూమి లేకపోవడం, ఉన్న అరాకొరగా 85% మందికి 5 ఎకరాల లోపు ఉండడంతో 1,000 కోట్ల వ్యవసాయ బడ్జెట్ బీసీలకు దరి చేరడం లేదు. వీళ్ళు ఏ బడ్జెట్లు ఎందుకు అమలు చేస్తారు? ఇక్కడ చూడండి, వ్యవస్థాగత లోపం ఏంటంటే భూస్వాములకు ప్రజాధనం ఇగో వాళ్ళ చేతుల్లో ల్యాండ్ ఉంది, మోర్ స్టేట్ మనీ, ఇక ప్రజా మనీ ఇట్లా పోతా ఉంది, వాళ్ళు బలపడతా ఉన్నారు. ఇక బీసీల పన్నులు కట్టే కూలీలుగా బీసీలు, లేబర్లు ఇగో ఇట్లా పన్నులు చెల్లించి 0 డైరెక్ట్ బెనిఫిట్. ఇది ఓసీలకు బీసీలకు మధ్యలో ఉన్నటువంటి తేడాను మనం ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు.